మనం షాపుకు వెళ్ళి ఒక బ్యాగ్ కొంటాం. అది కేవలం మన కళ్ళకి ఒక డిజైన్ నచ్చితే కొనేస్తాం. కానీ దాని వెనక కనిపించని ఒక ప్రపంచం ఉంటుంది. ఒక కళాకారుడి హృదయం దాగి ఉంటుంది. సూర్యోదయం సూర్యోదయం అవుతూనే వాళ్ళకి ఒక పని అనేది స్టార్ట్ అవుతుంది. ఒక్కొక్క దారాన్ని జాగ్రత్తగా అల్లిన చేతులు ఉంటాయి. అందులో అలసట ఉంటుంది. వాళ్ళ ఆశలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు కేవలం వస్త్రాన్ని మాత్రమే నేయడం లేదు, తమ జీవితాల్ని, తమ ఆశల్ని అన్నిటినీ కలిపి నేస్తున్నారు. మెషిన్కి స్పీడ్ ఉంటుంది, కానీ చేతి పనికి హృదయం ఉంటుంది. మెషిన్ కొన్ని వేల ప్రొడక్ట్స్ని నిమిషాల్లో తయారు చేస్తుంది, కానీ చేతి పనితో చేసిన ప్రతి వస్తువు కొంచెం టైం పట్టినా దీనికదే ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ హ్యాండ్లూమ్ బ్యాగ్స్ కేవలం మన వస్తువులనే మోసుకెళ్ళవు, మన సంస్కృతిని, సాంప్రదాయాల్ని, మన గ్రామాల వాసనలను కూడా మోస్తుంది. మన కళాకారుల కళలను మోస్తుంది. మనం బ్రాండెడ్ వస్తువుల వెనుక పరిగెడుతున్నప్పుడు మన నేల మీద పుట్టిన ఈ కళ నిశ్శబ్దంగా మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఒక్కసారి ఆలోచించండి, మనం ఒక హ్యాండ్లూమ్ బ్యాగ్ కొనడం అంటే ఒక బ్యాగ్ ఇంటికి తీసుకురావడం కాదు, ఒక కుటుంబంలోని ఆశల్ని తీర్చడం, ఒక కళ చనిపోకుండా కాపాడడం. ఎందుకంటే కొన్ని వస్తువులు ధరతో కొనలేం, వాటి విలువ మన మనసులో, హృదయాల్లో మాత్రమే నిలిచిపోతూ ఉంటుంది. అలాంటి వస్తువులే కొన్ని ఈ హ్యాండ్లూమ్ బ్యాగ్స్ అన్నీ కూడా. నాకైతే ఇవంటే చాలా ఇష్టం అన్నమాట. ఎప్పుడో తిరుపతి వెళ్ళినప్పుడు ఎక్కువగా షాపింగ్ చేసేదాన్ని వీటి కోసం. ఇప్పుడు మొన్న రాజమండ్రి వెళ్ళినప్పుడు కూడా కనిపించినాయి అన్నమాట, అందుకని వీడియో తీశాను. ఇది ఎకో ఫ్రెండ్లీ బ్యాగ్స్ కూడా కాబట్టి హ్యాపీగా ప్రకృతికి, ఎన్వైరన్మెంట్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఉంటాయి అన్నమాట. మధ్యలో మా బాబు వచ్చి కొంచెం డిస్టర్బ్ చేశాడు, సారీ. And please subscribe to my channel Anu Telugu Diaries. Don't forget to hit the bell icon. Thank you.